అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం పెద్దకూడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చక్కరాయి, బొండపాడు, మొండికోట, బహిరబంద గ్రామాలకు వెళ్లడానికి సరైన రోడ్లు లేక ద్విచక్ర వాహనదారులు, ఆటో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగోకపోయినప్పుడు గర్భిణీ స్త్రీలకు డెలివరీ సమయంలో ఈ రోడ్డు గుండా వెళ్తే చాలా కష్టమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ రాకతోనైనా సరే మా గిరిజన గ్రామాలకు సరైన రహదారి వేయిస్తారని, చిన్నారులు స్కూల్కి వెళ్లడానికి, గర్భిణీ స్త్రీలు డెలివరీ సమయంలో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి తమ గోడును ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. నమస్తే అండి, నా పేరు నందిబోయిని ధర్మారావు. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం పెద్దకోడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చక్కరాయి, ముండుకోట గ్రామస్తుడిని. అలాగే చుట్టూ చాలా గ్రామాలు ఉన్నాయండి. మొండికోట, బరింగ్బంద, బొండపుట్టు ఇటువంటి గ్రామాలు ఇక్కడ చుట్టుపక్కల 10-15 గ్రామాలు ఉన్నాయి. వెళ్ళడానికి మా గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక ద్విచక్ర వాహనదారులు, అలాగే పాదచారులు, ఆటోలో ప్రయాణించే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే మా గ్రామానికి గత 40 సంవత్సరాలు కిందటి నుంచి కూడా ఎటువంటి రూట్ సౌకర్యం లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మాకు సరైన బ్రిడ్జి కూడా లేదు. అలాగే గ్రామస్తులు, ఆటోలు, ఈ గ్రామంలో నివసించే, ఈ చుట్టుపక్కల గ్రామంలో నివసించే ప్రజలందరూ కూడా ఈ రోడ్డు మార్గాన్ని ప్రయాణించాలి. అలాగే స్కూల్లోకి వెళ్ళవలసిన పిల్లలు కూడా ఇదే రూట్లోకి వెళ్ళాలి. దాంతోపాటు స్కూల్ పిల్లలు, టీచర్స్ ఎవరైనా సరే కూడా ఇదే రూట్ మీద ప్రయాణించాలి. గర్భిణీ స్త్రీలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మాకు మా బాధల్ని తెలుసుకొని గవర్నమెంట్ తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా స్కూళ్ళు వెళ్ళాలన్నా, లేదంటే గర్భిణీ స్త్రీలని తీసుకెళ్లాలన్నా, మేము ఎక్కడికైనా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడానికి రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి తక్షణమే దీన్ని కలెక్టర్ గారు, అలాగే పై అధికారులు దీన్ని స్పందించి మాకు రోడ్ సౌకర్యం కల్పిస్తారని మేము వేడుకుంటున్నాం సార్. మా బాధల్ని మీరందరూ కూడా తెలుసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.